ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. తొలి కేబినెట్ భేటీ కూడా ముగిసింది. కీలక అంశాలు చర్చకు రావడంతో పాటు కొన్ని కీలక సంతకాలు 5 సంతకాలు సంబంధించి ఆమోదం కూడా తెలపడం. పాలన ఎలా ఉండబోతుందనేది గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు సంబంధించి అప్పట్లో కూడా శ్వేతపత్రాలు అన్నట్టుగానే ఇక్కడ పాలన నడిచింది. ఇప్పుడు కూడా అదే సంకేతాలు కనిపిస్తున్నాయా? కొత్త సంతకాలు ఒక సవాల్గా మారిపోతున్నాయి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏదో అంటారు కదా, 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు 7 శ్వేతపత్రాలు 5 సంతకాలు. అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దూకుడు 2014లో చూపించుంటే ఎలా ఉండేది అనేది ఇప్పుడు ఒక చర్చ. ఈ సంతకాలు ఇవన్నీ చూస్తే అప్పుడు కంప్లీట్ శ్వేతపత్రాల మీద నడిచింది. ఇప్పుడు సంతకాలు శ్వేతపత్రాలు ఎలా ఉండబోతుంది పాలన అనుకోవచ్చు. అప్పుడైనా సేమ్, అందులో ఏం తేడా. సంతకాల విషయంలో అంత అగ్రెసివ్గా లేదు కదా. లేదు, అప్పుడు సంతకాలు తొలి రోజునే కదా ఈ రుణమాఫీలు ఇవన్నీ. రుణమాఫీ అంటే జరగలేదు కదా, జరగడం జరగకపోవడం. ఇప్పుడు ఈ కూడా ఏం జరుగుతాయి అన్నటువంటి తర్వాత తెలియదు. అయితే అవి అమలుకి ఆర్థిక పరమైనటువంటి అంశాలను, వీటికి ఆర్థిక అంశాలు ఏం లేవు. అవును, ఇందులో ఒకటి పెన్షన్ ఒకటి క్లియర్, అది ఆల్రెడీ అప్పుడు కూడా ఇచ్చారు, అప్పుడు సంతకం పెట్టారు, క్లియర్ చేశారు. బెల్ట్ షాపులు రద్దు అప్పుడు అన్నారు, జరగలేదు. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కోర్టు లాగా ఉన్నది, జరిగిపోతుంది. మెగా డిఎస్సి ఆల్రెడీ చేసేస్తారు. అది కొంచెం టైం తీసుకుంటుంది, బట్ చేస్తారు. అది పింఛన్లకు సంబంధించి ఆల్రెడీ ఉంది. ఇంకా ఉన్నదేముందని మన సెన్సెస్, అది రొటీన్ యాక్సెప్ట్. ఇందులో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఉన్నది ఒక పెన్షన్లే, అది ఆటోమేటిక్ గా చేసేస్తారు. అంటే స్కిల్ సెన్సెస్ అనేది కొంచెం కీలకం అవుతుందా? అది అదొక ప్రొసీజరల్ లో కొత్త మోడల్, నో డౌట్. ఎంతమంది ఏ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరెవరు ఏ సబ్జెక్ట్ ఉన్నాడు. అయితే అందులో నా అభిప్రాయం అయితే ఆ సెన్సెస్తో పాటు వాళ్ళు అసలు ఇక్కడ ఉన్నారో లేదో తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఆధార్ కార్డులో అడ్రస్లు ఎక్కడ ఉంటున్నాయి, అందరూ ఉంటున్నది ఇతర రాష్ట్రాలు. కాస్త చదువు పూర్తవగానే డిగ్రీ అయిపోగానే ఎక్కడికి పోతున్నారు, అక్కడ ఖాళీగా ఉంటున్నారు. కాబట్టి వీళ్ళల్లో ఈ స్కిల్ ఎవరెవరికి ఏ స్కిల్స్ ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నారు అన్నది కరెక్ట్, మంచి సెన్సెస్ అది. దానివల్ల ఉపయోగం, ఎందుకంటే ఎవడన్నా కంపెనీ వాడు వచ్చేటప్పుడు ఇదిగో ఇట్లాగా అన్నట్టు. కానీ మనకి ఇందులో ఒక చిన్న లాజికల్ పాయింట్ ఉందన్నమాట. ఇక్కడికి వాళ్ళు వచ్చి ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే మళ్ళీ వెనక్కి రావాలా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి మన కంపెనీలు ఎందుకు చెబుతున్నావు, నువ్వు ఇక్కడ కంపెనీ పెట్టుకో, నీకు మా దగ్గర ఇంతమంది స్కిల్డ్ లేబర్ ఉన్నారు అని చెప్తాం. అంతే కదా. బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు, చెన్నైలో ఉద్యోగం చేసేవాడు, హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాడు ఆంధ్రాకు వచ్చి అమరావతిలోనో గుంటూరులోనో మంగళగిరిలోనో చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అది ముందు అసలు పాయింట్. బట్ ఒకటి మంచి జరిగేది ఏంటంటే అసలు ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఎంతమంది, ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇది ఒక లెక్క తెలుస్తుంది. మార్కెటింగ్ కోసం అది బెనిఫిట్. భవిష్యత్తులో కంపెనీలకు సంబంధించి మనం ఇప్పుడు ఎక్కడికన్నా వ్యాపారానికి వెళ్ళినప్పుడు రియల్ ఎస్టేట్కి ఏం చెప్తాం, మా ఏరియాలో ఇవి ఉన్నాయి, అక్కడ స్కూల్ కట్టబోతున్నారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టబోతున్నారు, దాని వెనకాల ఇది ఉంది, ఇదంతా చెప్తాం. అట్లాగే ఇక్కడ కూడా ఒక సిస్టమ్ నడుస్తుంది. కాకపోతే పాయింట్ అలా ఏంటంటే అవి వాళ్ళని తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్. అది ఫస్ట్ గవర్నమెంట్ పరంగా చూసేది ఆ సెన్సెస్ ఇస్తుంది ఇండస్ట్రీస్కి, కాబట్టి ఆ ఆస్పెక్ట్లో మంచిది. కాకపోతే ఇప్పుడు అప్పట్లో సంతకాలు పెట్టినటువంటి తర్వాత శ్వేతపత్రాలు, ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ అదొక ప్రొసీజర్. శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం, గతంలో ఉన్న ప్రభుత్వం అంతా దుర్మార్గం చేసింది, వాళ్ళు ఏం చేత కాలేదు అని చెప్పడం, తన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత అధికారానికి సంబంధించి ఆ శ్వేతపత్రాల వలన ఏమవుతుందంటే కొన్ని రోజులు, అంటే ఇదేంటంటే రోజు పత్రికలో ఒక హైలైట్ సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు జగన్ వచ్చాక ఏం చేశాడు, దాని మీద కమిటీ వేశాడు, శ్వేతపత్రాలు రిలీజ్ చేయలేదు, కమిటీ వేసి వదిలేశాడు. ఆ కమిటీ పెట్టి ఇచ్చింది అన్నటువంటి పేరుతో ఆ కేసులు ఈ కేసులు నడిచింది. ఇప్పుడు కూడా కమిటీ వేశారు వీళ్ళు కూడా జగన్ ప్రభుత్వం మీద. కాబట్టి సేమ్ ప్రొసీజర్, శ్వేతపత్రాలు అదనం. ఇదేంటంటే ఒక రోజున దాని మీద ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు బిగించేసినాయి, ఇదిగో నువ్వు ఇది నాశనం చేసావు, ఇది ఇట్లాగా నాశనం చేశారు. ఇప్పుడు పోలవరం మొన్న చంద్రబాబు గారు చెప్పింది రేపు శ్వేతపత్రంలో ఉంటది, అంత మించి ఏముండదు. వాటి ఎట్లా ప్రజలు పట్టించుకుంటారా శ్వేతపత్రాలు? కొన్ని రోజులు కాలక్షేపం నడుస్తుంది కదా, ఒక 5-6 నెలల పాటు ఈ అంశాలు నడవాలి చర్చ. అంటే ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ ఉండకుండా ఉండాలంటే గత ప్రభుత్వం మీద చర్చ కొన్ని రోజులు సాగాలి. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఏముంటది, ఆటోమేటిక్గా ఆ సంక్షేమ పథకాలు ఏం చేస్తున్నావు, పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నావు, ఇచ్చేశారు. కాబట్టి ఇంక అందులో డౌట్ లేదు. నెక్స్ట్ నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తావు, లేకపోతే ఇంకోటి ఎప్పుడు ఇస్తావు, ఈ మాట వీళ్ళు రైజ్ చేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు అడగట్లేదు,
అక్కడ 6 నెలలు ఏమన్నా ఆగారు వాళ్ళు, అదే కదా. ఏది రుణమాఫీ ఏది అది ఇది అని చెప్పేసి అట్లాగే ఇప్పుడు అడుగుతారు కాబట్టి అది అడిగేలోపు ఇవి తర్వాత ఆ పథకాలకు సంబంధించి కూడా సిస్టమేటిక్గా తీసుకొస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా తీసుకొచ్చినటువంటి అంటే పెన్షన్ వచ్చే నెలలో వచ్చేస్తారు. అంటే జూలైలో అంటే ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ఆఫర్ లాగా అనిపించింది నాకు. జూలైలో ఇవ్వబోతున్నటువంటి ఆఫర్ ఏంటంటే పెన్షన్ 7,000 రూపాయలు ప్లస్ తర్వాత నుంచి 4,000. ఇది నెంబర్ 1. ఒక నెల దాని మీద నడుస్తుంది. ఆ తర్వాత నెలకు ప్రిపేర్ చేశారు 183 అన్న క్యాంటీన్లు ఒకే రోజు, కాబట్టి ఆగస్టులో అన్న క్యాంటీన్లు ఆ నెల దాని మీద నడుస్తుంది. ఇక తర్వాత నెలకి ఏంటి అప్పటికి అంటే సెప్టెంబర్ దాకా షెడ్యూల్ వచ్చేసినట్టు సంక్షేమ పథకాలకు సంబంధించి. బస్సులు అప్పుడు వేస్తారా నెక్స్ట్ క్యాబినెట్ లో చెప్తారేమో అట్లాగా, ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్ అది వచ్చే నెల ఉంటుంది కాబట్టి అదొక స్ట్రాటజీ దాంట్లో అది నడుస్తూ ఉంటాయి. చంద్రబాబు గారి రాజకీయ సంస్కృతి శ్వేతపత్రాలు ఒకటి ఇంతకుముందు కూడా అంటే మనం కూడా రిలీజ్ చేసినట్టు ఆయన ఆస్తుల వివరాలు ఒకటి రిలీజ్ చేస్తూ ఉంటారు. ప్రజా ప్రయోజనమా కాలయాపన అంటే అదొక బాధ్యత, అదొక జవాబుదారీతనం. అంటే ఇంతకు ముందు ఎట్లుండేది, నేను వచ్చాక ఎట్లాగా మార్చబోతున్నాను దీన్ని అని చెప్పడం. అప్పుడు కూడా పోలవరం మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు, అప్పుడు చాలా రిలీజ్ చేశారు, అన్ని వివిధ అంశాల మీద చేసుకొచ్చారు. ఆర్థిక పరిస్థితి ఎట్లుంది అట్ట ఎట్లుందని చెప్పేసి బేసిక్ గా అదేంటంటే తటస్థులకి చర్చ తీసుకురావడానికి అవి కొన్ని రోజుల పాటు చర్చిస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించిన సంతకంతో ఒక భరోసా కల్పించారా భూ లబ్ధిదారులకి, భూ యజమానులకి? ఒక తాము కల్పించిన భయాన్ని తాము తీసేశారు. సరిగ్గా చెప్పాలంటే భయాన్ని కల్పించిన తెలుగుదేశం ఆ భయాన్ని ఇప్పుడు రద్దు చేయడం ద్వారా భయాన్ని పోగొట్టారు. సింపుల్ లాజిక్ అంతే కదా. ఎవరికి భయం ఉంది? అది జనాన్ని భయపెట్టింది ఎవరు? అది వీళ్ళే. ఆ భయాన్ని తొలగించారు ఇప్పుడు రద్దు చేయడం ద్వారా. అది రిలీఫ్ ఇచ్చారు. అంటే రిలీఫ్ అంటే ఇప్పుడు నీకు నొప్పి వచ్చాక ఆ నొప్పి తగ్గించడానికి మందు వేస్తే తగ్గితే, జ్వరం వచ్చింది, జ్వరం వచ్చిన తర్వాత ఆ జ్వరానికి సంబంధించి మందులు వేసుకున్నాక తగ్గితే అది రిలీఫ్ అంటారు. నీకు జ్వరం రాబోతుందని ముందుగా తీసుకుని వేసుకుంటే నిన్ను భయపెట్టారు, నువ్వు అటు వెళ్తే ఏదో అయిపోతుంది అన్నటువంటిది. ఇప్పుడు పార్థసారథి గారే చెప్పారు మంత్రిగా, ఇది ప్రజలందరూ వణికిపోయారు ఇది అన్నటువంటి. ఎవరు వణికిచ్చారు? అంటే జగన్ వచ్చేసి ఆ చట్టం వచ్చేస్తే భూములు కోల్పోతారేమో, యాజమాన్య హక్కులు కోల్పోతారేమో అని భయపడ్డారు. అదే అనేది ఇప్పుడు రాలేదు అంటే ఒక రకంగా రిలీఫ్ అయిపోయి రద్దు చేసాడంటే హ్యాపీ. అదే ఎవరికన్నా వాళ్ళ భూమి లాక్కుంటే తిరిగిస్తే రిలీఫ్ అంటారు కానీ నీ భూమి లాక్కోబోతున్నాడు అని చెప్పి తర్వాత ముందే మేము ఆపేసామండి. జరగబోయే ఉపద్రవాన్ని నుంచి తప్పించారు బాబు గారు అని అనుకోకూడదా? చర్చించుకోవచ్చు అట్లాగా. కాబట్టి జనం అట్లాగా అనుకుంటారా బేసిక్ గా? అంటే లేకపోతే అంత ఇమీడియట్ గా దీన్ని తొలి క్యాబినెట్ లోనే ఆమోదించి సంతకం పెట్టాల్సిన అవసరం ఉందా? లేదు కదా, చివరి 10 రోజులు అదే కదా ఎలక్షన్ ని హైలైట్ చేసింది. చివరిలో ఉన్నటువంటి మధ్యతరగతి సన్నకారు రైతుల్ని భయపెట్టింది అదే ఆ టాపిక్. అది రైజ్ చేసింది కరెక్ట్ గా మధ్యాహ్నం సూర్యులో ఒక్కసారి తీసుకొచ్చేసారు. లాస్ట్ 10 సైలెంట్ గా వెళ్ళిపోయింది జనాలు. ఆ తర్వాత వెంటనే హామీ కూడా ఆ 10 రోజుల్లోనే ఇచ్చేసారు. ఇచ్చేయడం క్లోజ్ చేసేసారు. ఇప్పటితో ఒక రకంగా చెప్పాలంటే సునామీ మనకు ఒక్కసారి వచ్చింది, కానీ ఇప్పటికి ఆ తర్వాత సునామీ అనేది 150 సంవత్సరాల తర్వాత వచ్చింది. అప్పుడు వచ్చింది సునామీ కాదు, దివిసీమ ఉప్పెన వేరు. ఉప్పెన అంటే పైనుంచి వచ్చి మీద పడతాయి, సునామీ అంటే కింద నుంచి నీళ్లు పైకి లేపుతాయి. కాబట్టి సునామీ అన్నది 150 ఏళ్ల తర్వాత వచ్చింది. 150 ఏళ్ల తర్వాత వచ్చిన సునామీని ఆ తర్వాత 150 సార్లు చెప్పుకుని ఉంటాం, ఇది వచ్చేస్తుంది సునామీ, అది వచ్చేస్తుంది సునామీ, సునామీ హెచ్చరికలు అని. కానీ అక్కడ సునామీ ఏం రాల తర్వాత ఎప్పటికప్పుడు. అట్లాగే నీ భూమి కోల్పోబోతున్నారు, నువ్వు పోతున్నావు, నీ లాగేసుకుంటున్నారు, ఇల్లు లాగేసుకుంటున్నారు, నీ స్థలం లాగేసుకుంటారు, నీకు హక్కుండదు. ఇది సాధారణంగా భారతదేశంలో ఎవడిల్లుని ఎవడు లాక్కుంటే ఎవడు ఊరుకుంటాడు? దాంట్లో ఉన్నటువంటిదల్లా ప్రొవిజన్స్. ఇప్పుడు పార్థసారథి గారు చెప్పినప్పుడు ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేయలేదు. అది ఈయన ఒక్కడే తొందరపడి చేసేసుకున్నాడు. ప్లస్ దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఒక అధికారిని ఎవరిని నియమించలేదు, అంటే దాంట్లో 2 ఖాళీలు వదిలేశారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ అధికారిగా ఎవరిని పెడతారని తేల్చలేదు. అట్లాగే దాని మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ట్రిబ్యునల్ అని దానికి ఎవరిని పెడతారో చెప్పలేదు. ఇది ఎంత దుర్మార్గం అన్నారు. ఎస్, అది ఎప్పుడు ప్రొవిజన్ రన్నింగ్ లోకి వచ్చినప్పుడు వస్తుంది.
చట్టం చేశారు. అవును. ఆ చట్టానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళదెవరిది మన మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి యాక్ట్కి ఎప్పుడో కాంగ్రెస్ టైంలో చేశారు. దాన్ని ఆచరణలోకి తెచ్చేటప్పుడు విధి విధానాలను బీజేపీ తీసుకొచ్చింది. అవును. అట్లాగే చట్టం ముందు చేస్తారు, ఆ సంబంధిత అధికారి ఎవరన్నట్టు తర్వాత జీవోగా ఇస్తారు. ఈ లోపుగానే ఏం చేసేసాం మనం, కోర్టులు తీసేస్తారా, సివిల్ కోర్టులు తీసేస్తారా, అన్యాయం అయిపోతారు. బేసిక్గా అది లాయర్లు తీసుకొచ్చినటువంటి అంశం చంద్రబాబు గారికి ఫెచ్చింగ్. ఎందుకంటే అది జరిగితే ఇక సివిల్ కోర్టులు ఉండవు, మాక్సిమం అన్ని హైకోర్టే. అంటే ఫస్ట్ ట్రిబ్యునల్ దగ్గరికి పోతాం. అంటే సివిల్ వార్లు ఉండవనా? కాదు, సివిల్ డిస్ట్రిబ్యూట్స్ ఉండవు. పాయింట్ ఏంటంటే సాధారణంగా ఉద్దేశం మంచిది కేంద్రం పెట్టినటువంటిది. మనం చూస్తే సివిల్ కోర్టుల దగ్గర ఎన్ని వందలు అన్ని ఇవే ఉంటాయి, భూతగాదాలు, అసలు గొడవ. పక్కనోడు వచ్చి నా దగ్గర 2 గజాలు లాక్కున్నాడు ఇందులో అది కలిసిందను, దాని మీద కోర్టుకి వెళ్తే కోర్టు ఏమంటది, కాగితాలు చూసేస్తే వెంటనే చెప్పేచ్చు కదా, చెప్పదు. ఆ కన్సర్న్ వాళ్ళకి ఇది ఇవన్నీ నోటీసులు దశాబ్దాల తరబడి సాగే ఉన్నాయి. దానికి పరిష్కారం ఏంటంటే ఏది పోయినా చివరికి అధికారి దగ్గరికి, అంతేగా. కాబట్టి అధికారులతోనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం ముందు సివిల్ డిస్ప్యూట్. ఆ అధికారి దగ్గర ఆ ట్రిబ్యునల్, అది ఎవరు, రెవెన్యూలో ఎక్స్పీరియన్స్డ్ అధికారి, వాళ్ళు ఆ తర్వాతన సెకండ్ ఫేజ్లో అక్కడ గనక పరిష్కారం వాళ్ళది నచ్చకపోతే అప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి. దీంట్లో మనం ఆ రోజునే మాట్లాడుకున్నాం, హైకోర్టు అని కాకుండా జిల్లా కోర్టు లాంటిది ఏదైనా పెడితే బాగుండేది అన్నట్టు. అది వీళ్ళు పెట్టలా. అంటే వీళ్ళేంటి, ఒక అహం ఉంటది, మేము ఏది అంటే ఎవరో అధికారి రాస్తాడు, అందులో జగన్కి ఏమైనా ఉరుగుతుందా, ప్రాక్టికల్ గా ఎవరో ఒక అధికారి రాసిస్తాడు, దాంట్లో అది మార్చడం అంటే మన తప్పు అన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకు ఉంటది. అదే అసలు పబ్లిక్ ఏంటి ఏమనుకుంటున్నారని ఆలోచించలేదు వీళ్ళు. చట్టం మంచిది, దాని గురించినటువంటి ఆ ప్లాట్ఫామ్, ఒక ఎకరం దగ్గర ఒక అరెకరం దగ్గర గొడవడ్డాడు, హైకోర్టు దాకా ఎందుకు వెళ్తాడు, ముందు ఇక్కడ డిస్ప్యూట్ క్లియర్ అయిపోతే ఓకే, ఇక్కడ కాదన్నప్పుడు కోర్టు. అసలు ఒక భూ వివాదం వచ్చాక అక్కడతో ముగించుకునేవాడు ఎంతమంది, ప్రాక్టికల్ గా అన్ని కోర్టులు టచ్ చేస్తారు. ఈ భూమి మీద ఎంత సంపాదన వస్తుందో అంత లాయర్లకే పోద్ది, అంతే కదా. అదే కావాలని లాయర్లు కోరుకుంటారు. అదే సందర్భంలో వీళ్ళ గోల ఇది నడుస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన, కేంద్రం మొదటి నుంచి చెప్తుంది భూ పరిరక్షణ హక్కు చట్టానికి సంబంధించి దీన్నే. కేంద్రం కూడా వెనక్కి తగ్గుతుందా నిజంగా అన్ని రాష్ట్రాలు ఇలాగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అమలు చేయకపోతే? చట్టాలు చేస్తారు, కొత్తగా తీసుకొస్తారు. అది కేంద్రం ముసాయిదా ఇచ్చింది, దాంట్లో ఉంటాయి. ఆ ముసాయిదాని బేస్ చేసుకుని అన్ని రాష్ట్రాలు చట్టం చేయాలి. అవి ఒక్కొక్క రాష్ట్రం ఇప్పుడు ఎలక్షన్స్ ముందే కదా నెక్స్ట్ చేసుకుంటారు. అంటే మళ్ళీ చట్టంలో ఏమైనా సవరణలు చేస్తుందా కేంద్రం, చేసే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఏం చెయ్యరు, వాళ్ళు ముసాయిదా ఇచ్చేసారు, ఉండాలయ్యా అని ఇది చేశారు. ఇప్పుడు కుట్టు ఎలా ఉండాలో చెప్పారు, ప్యాంటు షర్ట్ అంటే ఫార్మల్స్ గా ఉండాలి, లేకపోతే బ్లేజర్ లాగా ఉండాలి, ఇట్లానే వాళ్ళు చెప్తారు. దాన్ని కుట్టుకోవడం మన ఇష్టం, దాంట్లో జేబు 1 ఉండాలా, 2 ఉండాలా, 3 ఉండాలా అంతే. ఇప్పుడు ఈ చట్టంలో ఏమన్నా, ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ వీళ్ళు చేస్తారా చట్టం చేసేటప్పుడు, కాకపోతే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కాకుండా ఇంకొకటి ఏదో పెడతారు, పెట్టి దాంట్లో ఈ పాయింట్ ని యాడ్ చేస్తారు, ఇది పై స్థాయి కాకుండా సివిల్ కోర్టు ఇక్కడ. అప్పుడు ఇంకా పెట్టడం ఎందుకు ఆ చట్టం? ఇప్పుడు అధికారి దగ్గర ఒక ట్రిబ్యునల్ సిస్టమ్ పెట్టుకున్నాక, కంప్లైంట్ సెల్ అది అక్కడే తేలిపోతున్నాక, మళ్ళీ కింద కోర్టు, ఆ పై కోర్టుకి వెళ్ళేగడికి ఇంకా అసలు ఎందుకు ఆ చట్టం? చట్టం ఉద్దేశమే లిటిగేషన్ తగ్గించడం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి ఆలోచన కూడా 75 ఏళ్ల దరిద్రాన్ని ముగించడం. కానీ ప్రజలకు అది అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు లేడెవడు. దాన్ని అపార్థమయ్యేలా మాట్లాడతాయి ప్రతిపక్షాలు. ఇప్పుడు రైతుల చట్టము అంతే, ఇది అంతే. ఇప్పుడు ఐపీసీ మార్చేశారు, అది త్వరలో ఇంప్లిమెంటేషన్ లోకి రాబోతుంది. దాని మీద నెగిటివ్ ప్రచారమే ఉంది. ఈ క్యాబినెట్ లో మరొక కీలక అంశం, అందులో కూడా చిన్న అనుమానం కూడా, వీళ్ళు మొదటి నుంచి కూడా గతంలో ఎన్నికలకు ముందు కూడా పింఛన్ల పంపిణీ అనేది సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయండి అని లెటర్ కూడా రాశారు వరలరామయ్య వీళ్ళందరూ సిఎస్కి అప్పుడు. ఇప్పుడు ఇందులో మళ్ళీ రేపు 1వ తేదీన సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేస్తాము అని చెప్పి ఇందాక పార్థసారథి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఏంటి, వాలంటీర్ల విషయంలో ఇంకా ఓ కొలిక్కి రాలేదా? భవిష్యత్తులో ఇంక సచివాలయ ఉద్యోగులతోనే కంటిన్యూ చేసే ఆలోచన ఏమన్నా చేస్తుందా? ఎలా చూడాలి? అంతే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అసలు కనీసం ఆలోచన లేదు, మాట్లాడినట్టు కూడా లేదు కదా. వాళ్ళేమో పాపం అడుగుతున్నారు, రాజీనామా చేసిన వాళ్ళు మళ్ళీ మమ్మల్ని తీసుకోండి అంటున్నారు. ఆ గొడవ నడుస్తుంది, కానీ దాని మీద ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటో తెలియట్లేదు. వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారా లేదా అన్నటువంటిది ఏం క్లారిటీ ఇవ్వాల, సైలెంట్ గా దాని మీద వెళ్ళిపోయింది. ఇప్పుడు
ఇక సచివాలయ సిబ్బంది ఈ నెల అలవాటు పడింది అనుకోండి, ఇంకా అంతే. అప్పుడు ఇంకేంటంటే సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి మనం ఇప్పటిదాకా ఆశించేటటువంటి వర్క్స్ అన్నీ కూడా ఏంటి, మనకి ఇప్పుడు ఒక సిస్టమ్ నడిచింది ఇప్పటిదాకా, వాలంటీర్ వెళ్ళి సర్టిఫికేట్ పట్టుకొచ్చి ఇస్తాడు. అవును, ఇందులో బ్రేక్ పడిపోయినట్టు. అప్పుడు మరి ఇదే జనం కోరుకున్నారు, దాన్ని ఎవడేం చేస్తాడు ఇప్పుడు? అంటే జనం ఎవరొకరు ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారని చూసుకుంటారా, వాలంటీర్ రావాలి ఇంకోటి రావాలని రావాలని ఏం చూడరు. అది సర్టిఫికెట్ల సంగతి. అవును, ఇప్పుడు ఉట్టి పెన్షనే కాదు కదా వాలంటీర్ ఇచ్చేది, మిగతా సేవలు ఉన్నాయి కదా. అవును, ఇప్పుడు ఈ సచివాలయ సిబ్బందితోనే ఆ 2000 ఇళ్ళకి ఇక మిగతా పనులు కూడా చేస్తారు. ఇండిపెండెంట్ రసీదులు వాళ్ళే తెచ్చేస్తున్నారు, మీరు అన్నట్టు ఇవన్నీ సర్టిఫికెట్లు ఇవన్నీ, అప్పుడు అవన్నీ కూడా వీళ్ళు చేయాలా? అంతే కదా. కాకపోతే అప్పుడు ఇక పని నడుచుద్దా? 11 మంది స్టాఫ్ 2000 మంది పని చేస్తారా? అవును. ఇక అది ఫ్యూచర్ లో సచివాలయ ఉద్యోగులు కూడా ఉద్యోగులే కదా, ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగులే కదా. ప్రభుత్వ ఉద్యోగులు ఇలాగా ఫీల్డ్ లోకి తిప్పొచ్చా? అది ఏమన్నా ఉంటుందా? ఫీల్డ్ ఉద్యోగులు సెపరేట్ ఉంటారు కదా, ఆ పాయింట్ అనేది అది భవిష్యత్తు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు మిగతా వాళ్ళు ఎవరితో చేయించని పని వీళ్ళతో ఎందుకు చేయించాలంటే వీళ్ళు జగన్ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి అదే అంటున్నాను అన్నటువంటి ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. వీళ్ళకి వాస్తవంగా ఇప్పటికే పని భారం. మామూలుగా రెవెన్యూ శాఖ పనులు అన్ని పనులు తెచ్చి వాళ్ళ నెత్తిన రుద్దారు. వాస్తవంగా అది వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది, మా నెత్తిని అన్ని పెడుతున్నారు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళకి అదనంగా ఇంకో పని పెట్టారు, వాళ్ళని తీసుకొచ్చి ఇల్లు తిప్పుతున్నారు. అది దానికి మరి ఏం చేస్తారు ఆ వ్యవస్థ? అంటే ఈ ఒక నెలకే అన్న పరిమితం చేస్తారు. అదేం చెప్పలేదు ఈ ఒక్క నెలకే అని. అంటే ఇప్పుడు 1వ తారీఖు పెన్షన్ అన్నారు, వీళ్ళతో అన్నారు. అంతేగాని విధాన నిర్ణయం అంటే అప్పుడే తీసేసుకోవాలి కదా. సచివాలయ సిబ్బందితో ఈ నెల ఇద్దాం, వచ్చే నెల నుండి వాలంటీర్లు చేద్దాం అని అనుకోవాలి కదా. అదేం చెప్పలేదు. అంటే ఇంకా దానికి సంబంధించి స్పష్టత లేదు, లేదా ఈ నెల ప్రయోగాత్మకంగా చూసి రొటీన్గా అయిపోతుంది అనుకోండి కంటిన్యూ చేసేస్తారు. చేయొచ్చేమో. అప్పుడు ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది కంప్లీట్గా పక్కన పెట్టేస్తారు. రైట్, చూద్దాం మొత్తానికి ఏం జరగబోతుంది, వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనేది క్లారిటీ కావాలి. క్యాబినెట్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. తొలి క్యాబినెట్లో 5 సంతకాల ఆమోదం, 7 శ్వేతపత్రాలు కూడా విడుదల చేయబోతున్నారు. ప్రజలకు ఆ లెక్కలు క్లారిటీ ఇవ్వబోతోంది కొత్త ప్రభుత్వం. చూద్దాం ఎంతవరకు ప్రజలు దీన్ని స్వాగతిస్తారు ఏంటనేది.